అందరికీ నమస్కారం. మీడియా మిత్రులందరికీ స్వాగతం. అండ్ అలాగే వచ్చేసిన గెస్ట్కి అండ్ మూవీ క్రూ అందరికీ కూడా వెల్కమ్. విషింగ్ యూ ఆల్ హ్యాపీ న్యూ ఇయర్ ముందుగా. అండ్ అలాగే అడ్వాన్స్ సంక్రాంతి విషెస్ కూడా. ఈరోజు హీరో సినిమా రిలీజ్ డేట్ అండ్ అలాగే మీడియా మీట్ ఇక్కడ జరగబోతోంది. ఈ రిలీజ్ డేట్ నిజంగా చాలా 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 స్పెషల్. అంటే సంక్రాంతి అనేది ఎప్పుడు కూడా ఘట్టమనేని ఫ్యామిలీకి మెమరబుల్ ఫెస్టివల్. కృష్ణ గారి టైంలో చూసుకున్న, అలాగే మహేష్ బాబు గారి సినిమాలు చూసుకున్న, ఈవెన్ లాస్ట్ ఇయర్ సంక్రాంతి టైంకి సరిలేరు నీకెవరు అంటూ సూపర్ హిట్ అందుకున్నారు. అండ్ ఈసారి ఆ లోటు తీర్చడానికి మొట్టమొదటిసారి తెలుగు ప్రేక్షకుల్ని థియేటర్స్లో పలకరించడానికి గల్లా ఫ్యామిలీ నుంచి మన ముందుకు రాబోతున్నారు అశోక్. ఆల్ ద బెస్ట్ అశోక్, ఆల్ ద బెస్ట్ అండ్ లాంగ్ వే టు గో. కంగ్రాచులేషన్స్. అండ్ జాన్ 15వ తేదీన సంక్రాంతి కానుకగా తెలుగు ప్రేక్షకుల్ని థియేటర్స్లో కలుసుకోబోతున్నారు అశోక్ విత్ ద మూవీ హీరో. విష్ హిమ్ ఆల్ ద బెస్ట్ వన్స్ అగైన్. ఎస్, సో సూపర్ స్టార్ కృష్ణ గారు, గల్లా అరుణ కుమారి గారి సమర్పణలో అమర్ రాజా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై పద్మావతి గల్లా గారు ప్రొడ్యూసర్గా, శ్రీరామ్ ఆదిత్య గారి డైరెక్షన్లో సమీర్ రెడ్డి గారు, రిచర్డ్ ప్రసాద్ గారు సినిమాటోగ్రాఫర్స్గా, గిబ్రాన్ మ్యూజిక్లో ఎస్ జస్ట్ షీ అరైవ్ నిధి అగర్వాల్ హీరోయిన్గా ఫస్ట్ టైం హీరోగా డెబ్యూ అవబోతున్నారు అశోక్ గల్లా విత్ ద మూవీ హీరో. సో ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి ఒక టీజర్ రిలీజ్ అయింది, 2 పాటలు రిలీజ్ అయ్యాయి. టీజర్ అయితే ట్రెమెండస్ రెస్పాన్స్. అంటే ఏ జోనర్లో ఉంటుంది, అశోక్ ఎలా కనిపిస్తారు తెలుగు ప్రేక్షకులకి అని వెయిట్ చేస్తున్న వాళ్ళకి టీజర్లో ఒక చిన్న గ్లిమ్స్ రిలీజ్ చేశారు శ్రీరామ్ గారు. బట్ లాట్ మోర్ టు సీ ఆన్ బిగ్ స్క్రీన్స్ ఆన్ Jan 15th. సో ముందుగా మనం రిలీజ్ చేసుకున్న టీజర్ అండ్ అలాగే ఇప్పటివరకు మనం రిలీజ్ చేసుకున్న 2 సాంగ్స్ కూడా చూసేద్దాము. సో ఆ తర్వాత మీడియా మీట్ స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ కెన్ వీ హ్యావ్ ద టీజర్ ప్లీజ్. కరెక్ట్ గెటప్ అండి టు ఇంట్రడ్యూస్ అశోక్ గల్లా. స్పెషల్లీ కరెక్ట్ గెటప్ సెలెక్ట్ చేసుకున్నారు, ఆ కౌబాయ్ గెటప్. అంటే వి ఆల్ నో కృష్ణ గారు అండ్ అలాగే మహేష్ బాబు గారిని కూడా కౌబాయ్ గెటప్లో ఒక సినిమాలో చూసాము. అండ్ అసలు ఈ కౌబాయ్ థీమ్ని తెలుగు ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేసిందే మన సూపర్ స్టార్ కృష్ణ గారు. అండ్ నౌ వీఆర్ సీయింగ్ అశోక్ గల్లా ఆల్సో ఇన్ దాట్ గెటప్ ఇన్ ద మూవీ హీరో. సో ఈ సినిమా టీజర్ ఇది రిలీజ్ అయ్యి కొద్దిసేపటికే, అంటే కొన్ని రోజులకే మిలియన్స్ ఆఫ్ వ్యూస్తో ఇట్స్ ట్రెండింగ్ ఆన్ యూట్యూబ్. సో అక్కడ ఆ రెస్పాన్స్తో మనం ఊహించుకోవచ్చు ఈ సినిమా ఫుల్గా ఆన్ స్క్రీన్స్ చూస్తున్నప్పుడు థియేటర్స్ ఎంత ఎంటర్టైన్ అవుతారు అనేది. అండ్ ఆల్సో శ్రీరామ్ ఆదిత్య గారు స్పెషల్లీ ఈసారి ఓన్లీ ఎంటర్టైన్మెంట్ జోనర్ని మాత్రమే సెలెక్ట్ చేసుకుని హీ డైరెక్టెడ్ దిస్ ఫిలిం. ఆల్ ద బెస్ట్ శ్రీరామ్ గారు టు యూ ఆల్సో. అండ్ నౌ ఈ సినిమా నుంచి గిబ్రాన్ మ్యూజిక్లో అచ్చ తెలుగంధం అనే పాట రిలీజ్ అయింది. రామజోగి శాస్త్రి గారు ఈ పాటను రాశారు అండ్ సిద్ శ్రీరామ్ గారు ఈ పాటను పాడడం జరిగింది. సిద్ శ్రీరామ్ గారితో పాటు అనుదీప్ దేవ్ అండ్ నమితా బాబు కలిసి పాడిన అచ్చ తెలుగంధం సాంగ్ని ఇప్పుడు చూసేద్దాము. కెన్ వీ హ్యావ్ ద సాంగ్ ప్లీజ్? Wow, so this cute pair is meeting all of us in theaters on Jan 15th. వరల్డ్ వైడ్గా రిలీజ్ అవుతుందండి సంక్రాంతి కానుకగా హీరో మూవీ. సో గో వాచ్ ఇట్ ఓన్లీ ఇన్ థియేటర్స్. అండ్ ఇప్పుడు అంటే ఈ పాట చూసి కొంచెం ఇది ఫీల్ గుడ్ సినిమా, ఒక క్యూట్ లవ్ స్టోరీ అనుకునే వాళ్ళకి నా ఇందులో ఇంకా చాలా ఉంది అని చెప్పడానికి 2-3 days బ్యాక్ ఒక సాంగ్ రిలీజ్ చేశారు. ఆ సాంగ్ ఉందండి బా అశోక్ ద అనదర్ యాంగిల్, ద మాస్ యాంగిల్ ఇన్ యూ కొంచెం అందులో చూపించారు అనుకుంటున్నాను నేను. అండ్ ద డాన్స్ మూవ్స్ ఆర్ అమేజింగ్, సీరియస్లీ అమేజింగ్. సో రోల్ రైడర్ రాసిన తెలుగు ర్యాప్ సాంగ్ ఇప్పుడు మనం చూసేద్దాము. ఆర్ యూ రెడీ? సో కెన్ వీ హ్యావ్ ద సాంగ్ ప్లీజ్? వావ్, ఇచ్చి పడేయడమే అయితే ఆన్ Jan 15th అందరికీ. ఏం శ్రీరామ్ గారు అంతేగా? సో ఇందాకే నేను అడుగుతున్నా శ్రీరామ్ గారిని, అసలు ఏంటి శ్రీరామ్ గారు అంటే అసలు 2 గంటల్లో గంటంపావు నవ్వుతూనే ఉంటారండి, అసలు నో వే, అసలు ఎక్కడ తగ్గేదే లేదు అన్నారు. సో we are all ready to watch this film on Jan 15th in theaters. And now it's time to call all the crew of Hero onto the stage. So సో అండ్ అలాగే దీని తర్వాత మీడియా మీట్ కూడా ఉంటుంది. సో ఎవరెవరైతే క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నారో సో ప్లీజ్ బీ రెడీ. సో ముందుగా వేదిక మీదకి ఇన్వైట్ చేసేస్తున్నాను ఆదిశేషగిరిరావు గారిని. సార్ ప్లీజ్ వెల్కమ్. ప్రొడ్యూసర్ ఇండస్ట్రీలో అందరికీ బాగా కావాల్సిన వ్యక్తి, అజాత శత్రు,
ఆదిశేషగిరిరావు గారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. And now I call up on stage Galla Jaydev Garu, Amar Raja Group co-founder, chairman, parliament sabhyulu, and Ashok Galla's father, Galla Jaydev Garu. So welcome. మీరు ఎప్పుడు మాట్లాడతారా, ఎప్పుడెప్పుడు విందామా అని వెయిట్ చేస్తూ ఉంటాము. సో ఐఎమ్ రియలీ సో ఎక్సైటెడ్. ఐఎమ్ హియరింగ్ యువర్ స్పీచ్ లైవ్ టుడే ఆన్ దిస్ స్టేజ్. వెల్కమ్ సార్. And now I call up on stage our producer Padmavati Galla Garu. Ma'am, please welcome. I also call up on stage director Sriram Aditya Garu to please join with us. దేవదాస్ తర్వాత అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనింగ్ మూవీతో మన ముందుకు వచ్చేస్తున్నారు ఆన్ Jan 15th. ఆల్ ద బెస్ట్ శ్రీరామ్ గారు వన్స్ అగైన్ ప్లీజ్. అండ్ అలాగే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ చంద్రశేఖర్ రావుపాటి గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా ఇన్వైట్ చేస్తున్నాం. అండ్ అచ్చ తెలుగందాన్ని పిలిచేద్దాం వేదికపైకి. నిధి ప్లీజ్ వెల్కమ్. The smart girl. Yes, ఇంకా పిలిచేద్దాము మన హీరో అశోక్ గల్లా. వెల్కమ్, వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. మొట్టమొదటి సినిమా హీరోగా టైటిల్ మాత్రం అదిరిపోయింది, హీరో. ప్లీజ్ ఒక్క గ్రూప్ ఫోటో ప్లీజ్.
థ్యాంక్ యూ. సో ముందుగా మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చందు గారు. సార్ ప్లీజ్ ఫ్యూ వర్డ్స్. ఎస్, వి స్టార్టింగ్ విత్ యూ. అందరికీ థ్యాంక్స్ అండి. ఇక్కడికి వచ్చిన పత్రికా మిత్రులకి, ఛానల్స్ వారికి, ప్రింట్ మీడియా వారికి అందరికీ ఒకటే విన్నపం, మా సినిమాని ప్రమోట్ చేయండి. డెఫినెట్గా చాలా బాగుంటుంది. మీ అందరి సహకారం మాకు కావాలి. థ్యాంక్ యూ ఆల్ అండి. థ్యాంక్ యూ. ఆదిశేషగిరిరావు గారు. అందరికీ నమస్కారం. ఇవాళ మాట్లాడాల్సింది హీరో ఆఫ్ ది డే, హీరో అశోక్ బాబు గురించి. అతని గురించి చాలామందికి తెలీదు. చాలా రాజకీయ నేపథ్యం ఉన్న ఫ్యామిలీ. వాళ్ళ ఫాదర్ అశోక్ గల్లా ఫాదరు జయదేవ్ గారు పార్లమెంటేరియన్గా 10 సంవత్సరాలుగా ఆయన మార్క్ ఎంతగా చేసుకున్నాడో అందరికీ తెలుసు. అలానే వాళ్ళ నాయనమ్మ గారు గల్లా అరుణకుమార్ గారు ఎమ్మెల్యేగా, మంత్రిగా 3 దశాబ్దాల పైగా ఉభయ రాష్ట్రాలకి సేవలు అందించారు. అలానే అరుణకుమార్ గారి ఫాదరు రాజగోపాల్ నాయుడు గారు 50 ఏళ్ల క్రితమే పార్లమెంటేరియన్, రాజకీయ నేపథ్యం ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చినవాడు. అలానే వాళ్ళ తాతగారు గల్లా రామచంద్ర నాయుడు గారు ఇండస్ట్రియల్గా అభివృద్ధి చేద్దామన్న ఉద్దేశంతో అమెరికా నుంచి ఆంధ్రాకు వచ్చి చిత్తూరు జిల్లాలో అనేక పరిశ్రమలు స్థాపించి ఎందరికో ఉద్యోగ అవకాశాలు కల్పించారు. 15,000 మంది పైగా. ఆ ఇండస్ట్రియల్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న జయదేవ్ గారు వాళ్ళ అమర్రాజా గ్రూప్ చైర్మన్గా ఉన్నారు. భారతదేశంలో గర్వించదగ్గ సంస్థల్లో అదొకటి. ఇవన్నీ వదిలిపెట్టి వాళ్ళ అమ్మగారి వారసత్వం అంటే సినీ వారసత్వం దాన్ని ఎంచుకొని సినిమాల్లో చేయాలనే ఉద్దేశం కలిగి, వాళ్ళ అమ్మగారు అంటే పద్మ గారు మా బ్యానర్, పద్మాలయ బ్యానర్, 50 ఏళ్ళుగా సినీ నేపథ్యంలోనే ఉన్నారు. సూపర్ స్టార్ కృష్ణ గారి మనవడగా, మహేష్ బాబు మేనలుడుగా ఇవాళ ఫిలిం ఇండస్ట్రీకి వచ్చి ఏం సాధిస్తాడని చూస్తే చిన్నప్పటి నుంచి చిన్న చైల్డ్ ఆర్టిస్ట్గా కృష్ణ గారి దర్శకత్వంలో 20 ఏళ్ల క్రితమే పచ్చని సంసారం సినిమాలో యాక్ట్ చేశాడు. అప్పటి నుంచి ఎక్కడో అతనికి ఇంట్రెస్ట్ ఉంది సినిమాల్లో రాణించాలి అని. ఉన్నత విద్యలు చదివాడు, సింగపూర్ వెళ్ళాడు, అమెరికాలో చదివాడు. అయినా ఎక్కడో ఒక మూల సినిమాల్లో యాక్ట్ చేయాలి, నటుడు అవ్వాలి అనే ఆ కోరికని వాళ్ళంతా కుటుంబం అంతా కలిసి ఒప్పుకొని అమర్రాజా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ సంస్థను స్థాపించి ఈ సినిమా తీయటం జరిగింది. నేను సినిమాలో అక్కడక్కడ కొన్ని క్లింప్సెస్ చూశాను. స్టార్కు ఉండాల్సిన లక్షణాలన్నీ, అంటే డ్యాన్స్ కానీ, ఫైట్ కానీ, లేకపోతే ఎమోషన్ సెంటిమెంట్ సీన్స్ కానీ, కామిక్ ఎంటర్టైన్మెంట్ సీన్స్లో కూడా బాడీ లాంగ్వేజ్ కానీ, సెన్స్ ఆఫ్ హ్యూమర్ కానీ అన్నీ కూడా మా హీరో ఇలా ఉంటాడు అని చూపించడానికే ఈ సినిమా తీశారు. అంటే టోటల్ పిక్చర్ నేనైతే చూడలేదు. ఎక్కడెక్కడైతే కొన్ని పోర్షన్స్ చూశానో చాలా బాగా అపీలింగ్గా ఉన్నాడు. ఒక మాస్ హీరోకు ఉండాల లక్షణాలన్నీ కూడా పుణికిపుచ్చుకున్నాడు. దానికి తోడు అశోక్, ఊగలకు తోడు ఆదిత్య డైరెక్టర్. ఈజ్ ఎ క్రియేటివ్ డైరెక్టర్. అన్నీ ఉన్నాయి, రైటింగ్ ఉంది, మ్యూజిక్ సెన్స్ ఉంది, టెక్నికల్ స్టాండర్డ్స్ ఉన్నాయి, ఉన్నత విలువలతో సినిమా తీశారు. కాన్ఫిడెన్స్గా సంక్రాంతికి రిలీజ్ చేద్దామన్న ఉద్దేశం.
అంటే కృష్ణ గారు అనేక సూపర్ హిట్స్ సంక్రాంతికి చేశారు. అలానే మహేష్ బాబుకి చాలా సినిమాలు సంక్రాంతికి వచ్చినాయి, హిట్ అయినాయి. అలాగనే తొలి సినిమా కూడా హీరోగా ముద్ర వేసుకోవాలని హీరో అశోక్గా వస్తున్న ఈ తరుణంలో మీడియా వారు కానీ మా అభిమానులు కానీ అందరూ ఆంధ్ర ప్రజానీకం ఆశీర్వదిస్తారని, దానికి తోడు గుడ్ టెక్నికల్ క్రూ ఉంది. టెక్నికల్ క్రూతో పాటు ఆర్టిస్టులు ఇవాళ అప్కమింగ్ గ్లామరస్ హీరోయిన్ నిధి అగర్వాల్, అలానే జగపతి బాబు గారు ఉన్నారు, చాలామంది నరేష్ గారు, అదర్ ఆర్టిస్ట్ అందరు కలిసి ఒక గుడ్ ఫిలిం చూస్తున్నామన్న ఫీలింగ్ తోటి ఈ సంక్రాంతికి సినిమాలు లేవనే కొరత తీరడానికి ఆంధ్ర ప్రేక్షకులు ముందుకు వస్తున్నందుకు అందరినీ ఆశీర్వదించమని, డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబిటర్లు కూడా ఇంతగా రెస్పాన్స్ షార్ట్ నోటీస్లో వస్తుందని అనుకోలేదు. అందరూ కోఆపరేట్ చేస్తున్నారు, వారందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ అవకాశం ఇచ్చినందుకు. And now I request our Honorable MP, Galla Jaydev Garu, to speak a few words. అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ వచ్చిన ఆదిశేషరావు గారికి, అట్లాగే డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య గారికి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ చంద్రశేఖర్ గారికి, ప్రొడ్యూసర్ పద్మావతి గారికి, and to the two young stars, Nidhi and Ashok, congratulations to both of you. ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు in this occasion to meet all of you today, 2 సంవత్సరాల నుంచి ఈ సినిమా మొదలుపెట్టయింది, 2 సంవత్సరాలు అవుతా ఉంది. ఆల్మోస్ట్ సగం అయిపోయేటప్పటికి ఫస్ట్ వేవ్ ఆల్ఫా వచ్చింది, దాని తర్వాత బీటా చూసాము, గామా చూసాము, డెల్టా చూసాము, ఇప్పుడు ఒమిక్రాన్ కూడా వస్తూ ఉంది. సో దిస్ మూవీ హ్యాస్ హ్యాడ్ అ వెరీ లాంగ్ జర్నీ త్రూ ది ఎంటైర్ కోవిడ్ పీరియడ్. ఎక్కడెక్కడ కొంచెం అవకాశం వస్తే కొంచెం పూర్తి వచ్చాము. మధ్యలో opportunity దొరికితే we were able to go to Jordan also and film one song in Jordan in Wadi Rum. So ఇట్లాగా in this today's day and age, మన ఈ పరిస్థితిలో ఉండేటప్పుడు during this pandemic times, how long it lasts we don't know. Some people thought when it first started out 12 months 18 months అనుకున్నారు, మళ్ళా 3-4 years అనుకుంటున్నారు. ఇప్పుడు maybe it is endemic, we have to continue for another decade also like this, is the reality of situation. Kabatti life has to go on, everybody's life has to go on, cinema has to go on, people have to continue to be entertained, and people want to be entertained. Kabatti itlaga uncertainty tho chaana jaragta undi. Last 1 week nunchi chustunnaru meeru enni marpulu vachayo, enni cinemalu plans marchukunnaru kuda chusaru. So there's different types of movies with different types of business plans, with different types of markets, and each of those will have different type of opportunities. And in this day and age, we saw that after 2 years of waiting, we saw an opportunity for our type of film. And both Padma and Sriram and Ashok and everyone, including Seshgir Rao Garu, we all discussed how to go forward. Final ga Krishna Garu 15th cheseyandi ani cheppin tarvata memu ధైర్యం చేసుకొని 15th అని పెట్టుకున్నాము. So we're very happy to be introducing Ashok to you, introducing our Amar Raja banner to you, and hope that this film will be able to entertain many people during these Sankranti holidays. Thank you very much. Thank you. యా, ఎంటర్టైన్ చేయడానికి చాలామంది ఉన్నారు ఈ సినిమాలో. ఇందాక శేషగిరిరావు గారు కూడా చెప్పినట్టు వీ హ్యావ్ ఆల్ ఫుల్ కామెడీ ఫ్యామిలీ ఉన్నారు. సత్యం రాజేష్ గారు, వెన్నెల కిషోర్ గారు, ఇంకా చాలా సర్ప్రైజెస్ ఉన్నాయి. అవన్నీ శ్రీరామ్ ఆదిత్య గారు చెప్తే బాగుంటుంది. అండ్ నౌ ఐ గివ్ దిస్ మైక్ టు అవర్ ప్రొడ్యూసర్ పద్మావతి గల్లా గారు. Happy New Year
and welcome to everybody. Thanks for gracing this occasion, Andy. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్, ఎస్పెషలీ మై బంగారు బాబాయ్. హీ వాజ్ వెరీ సపోర్టివ్. ఈ థియేట్రికల్ రిలీజ్ ఎట్లా చేయాలా అనేసి నాకేం అర్థం అయ్యేది కాదు, కానీ హీ వాజ్ దేర్ అండ్ హీ సెడ్ డిస్ట్రిబ్యూటర్స్ ఆర్ గివింగ్ అస్ సపోర్ట్, సో వీ క్యాన్ గో హెడ్ అంటే ఈ January 15 చూస్ చేసుకున్నాము. కాకపోతే పబ్లిసిటీ టైం తక్కువైంది, ఇంకా వెయిట్ చేస్తే ఇంకా చాలా రోజులు వెయిట్ చేయాల్సి వచ్చుద్ది. పెద్ద పెద్ద సినిమాలు వస్తాయి, అవన్నీ ఇంకా కష్టం అవుతుంది అనేసి ఇప్పుడు విండోర్ దొరికింది. పండక్కి ప్రజలు బయటికి వచ్చి సినిమాలు చూసేది ఒక ఆనవాయితీ. సో అది సంవత్సరాలుగా జరుగుతూ ఉంది. ఇప్పుడు నాగార్జున గారు నేను అనౌన్స్ చేశారు వస్తున్నారని ఆయన పిక్చర్తో. సో మామూలుగా పండక్కి 2-3 పిక్చర్స్ బాగానే జరుగుతూ ఉంటాయి. సో మేము కూడా ఇది మంచి ఛాన్స్ అనేసి బ్యాక్ అండ్ ఫోర్త్ చాలా ఆలోచించి ఇంకా ముందడిగేసి ధైర్యం చేసి ముందుకు వస్తున్నాము. January 15 దీన్ని రిలీజ్ చేసి we want to introduce Ashok and his skills and talents, and then Nidhi, who is a very talented and great dancer and actor. మాకు అశోక్ తోడుగా చాలా బాగుంది. సో ఐఎమ్ హోపింగ్ దట్ వీ విల్ స్ట్రైక్ ద కార్డ్ and it will be a youthful movie and good for the families. So అందరికీ ఇది ఎంటర్టైనింగ్గా మాస్ ఆడియన్స్కి అట్లానే యూత్కి ఫ్యామిలీస్కి ఉండేటట్టు. ఇట్స్ అ కామెడీ కూడా చాలా బాగుంటుంది. అండ్ అశోక్ విల్ బీ అ ఫ్రెష్ టాలెంట్, సో ఇట్ విల్ బీ లైక్ అ ఫ్రెష్ breathe, and I'm sure it will be enjoyable, and the comedy will be a big relief in this pandemic times. Thank you. అది మాత్రం నిజం పద్మావతి గారు. హాయిగా నవ్వుకోవడానికి ఒక సినిమా కావాలి, ఎక్కడ కామెడీ అండ్ ఎక్కడ ఎంటర్టైన్మెంట్ దొరికితే పీపుల్ డెఫినెట్లీ విల్ గో దేర్. అండ్ వన్స్ అగైన్ విషింగ్ ద హోల్ టీమ్ గుడ్ లక్. అండ్ నిధి, నౌ ఇట్స్ యువర్ టర్న్ ప్లీజ్. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ న్యూ ఇయర్ టు ఎవ్రీబడి. 2021 కొంచెం కష్టం ఇయర్ ఉంది, బట్ ఐ హోప్ 2022 is much better. Very happy to be here with launching Ashok for this film Hero. First of all, I have to speak about Ashok. He is a newcomer, but he is a very talented boy. చాలా బాగా డాన్స్ చేస్తున్నారు, చాలా బాగా యాక్టింగ్ చేస్తున్నారు. ఇట్స్ నాట్ అట్ ఆల్ లైక్ హిస్ ఫస్ట్ ఫిల్మ్, లైక్ యూ కెన్ సీ ఫ్రమ్ ద జోకర్ performance, you know, all these things are not easy to do, but he's perfectly pulled everything off. And Sriram sir is a perfectionist director, and once you watch the film you'll see that. And a very big thank you to Amar Raja Entertainment, Padma ma'am and everybody else. And yeah, happy new year again. Thank you so much. యూ శ్రీరామ్ గారు, చాలా సర్ప్రైజెస్ ఉన్నాయన్నారు, అందులో కొన్నైనా ఇవాళ లేదండి, ఇంకా చాలా ఫంక్షన్స్ ఉన్నాయి కదా, చెప్పుకుందాం. ఒక్కటి కూడా నో? ఓకే, చెప్తాను. అయ్యా, సో హ్యాపీ న్యూ ఇయర్ అండి, అండ్ హై టు ఆల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఇవాళ ఫంక్షన్కి వచ్చిన ఆదిశేషి గారికి థ్యాంక్స్ లాట్ అండి, అండ్ జయదేవ్ గారికి. అండ్ శేషగిరిరావు గారి గురించి వన్ థింగ్, మేము థియేటర్కి వద్దాం అనుకున్నప్పుడు మాకు వెనకాల కొండంత బలం ఇచ్చి ఇంకా ఎనర్జీ ఇచ్చి థియేటర్ ఖచ్చితంగా సంక్రాంతికి వద్దాం అనే ఒక పుష్ ఇచ్చి మా వెనకాల ఉండి ఇంతవరకు తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ హీరో చాలా నుంచి వెయిట్ చేస్తున్నానండి, ఎప్పుడు రిలీజ్ చేద్దాం సినిమా అని. Jan 26 అనుకున్నాం ఫస్ట్, బట్ ఇప్పుడు మీ లాస్ట్ 1-2 వీక్స్ నుంచి చూస్తున్నప్పుడు కొన్ని పోస్ట్పోన్ అయినాయి. అండ్ అది అదృష్టం ఏంటో తెలియదు, మాకు సంక్రాంతి డేట్ దొరికింది. ఎందుకు అంటున్నానంటే ఇలాంటి సినిమాకి ఇలాంటి కంటెంట్కి సంక్రాంతి ఈజ్ ద పర్ఫెక్ట్ డేట్. పక్కా థియేటర్లో, అంటే యూజువలీ నేను సంక్రాంతి సినిమాకి వెళ్ళినప్పుడు నేను ఏదైతే సంక్రాంతి సినిమాలో ఎక్స్పెక్ట్ చేస్తానో, నవ్వుకోవాలి, అరవాలి, విజిల్స్ వేయాలి, ఒక ఫుల్ ఎంటర్టైన్ అవ్వాలనుకుంటాను, అలాంటి నేను యాజ్ అన్ ఆడియన్స్ నేను ఏమనుకుంటానో ఎగ్జాక్ట్ అలాంటి సినిమాని థియేటర్ తీసుకొస్తున్నాం. సో ఐ థింక్ సంక్రాంతికి మాకు డేట్ దొరకటం అనేది నిజంగా మా ఫస్ట్ చాలా పెద్ద అదృష్టం. అసలు ఈ సినిమా స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఆల్ గుడ్ థింగ్స్ అలా మాకు కలిసి వస్తూ వెళ్ళాయి. మధ్యలో పాండమిక్ అందరికీ వచ్చింది, బట్ రెస్ట్ ఆఫ్ ఇట్ ఒక బ్యూటిఫుల్ జర్నీ లాగా అయిన ఫిల్మ్ అండి ఇది.
ఇవాళ చాలామంది షూటింగ్లో బిజీ ఉండి చాలామంది ఆర్టిస్ట్ రాలేకపోయారు, బట్ వీ హ్యావ్ అ గ్రేట్ ఒక సూపర్ టీమ్ అంటాం, కాస్ట్ అట్లా ఓకే, మన యాక్టర్స్తో కలిపి కూడా వీ ఇంక్లూడ్ దెమ్ యాజ్ అ టీమ్. ఎందుకంటే అందరు ఈ సినిమాకి ఎలా పనిచేశారంటే ఒక ఫ్యామిలీ లాగా ఫుల్ ఎంజాయ్ చేస్తూ, స్పెషలీ ఐ వాంట్ థ్యాంక్ జగపతి బాబు గారు. ఆయన అసలు అదరగొట్టేశారండి. ఐ థింక్ హీల్ గెట్ అన్ అవార్డ్ ఫర్ దిస్ ఫిలిం. అంత బాగుంటుంది అయింది. అండ్ నరేష్ గారు, ఆయనతో నేను ఆల్రెడీ లాస్ట్ సినిమాలో కూడా పనిచేశాను, వెరీ క్లోజ్ టు మీ, అండ్ హీఈస్ డన్ అ సూపర్ రోల్ ఇన్ దిస్ ఫిలిం. అలానే కౌశల్య గారు, అర్చన సౌందర్య గారు, వెన్నెల్ కిషోర్, బ్రహ్మాజీ, సత్య, అసలు అజయ్, అండ్ చాలా మంది ఉన్నారండి. సినిమా చాలా కలర్ఫుల్గా, నిండుగా, చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది. దట్ ఈస్ ఫర్ షూర్. అండ్ నౌ స్పీకింగ్ అబౌట్ అశోక్, I want you to stand here with me. I think when I అశోక్ని ఫస్ట్ టైం కలిసినప్పుడు నేను అశోక్ ఎలా యాక్ట్ చేస్తాడో ఏంటి చూడలేదండి. అశోక్ జస్ట్ నవ్వు చూశాను. నవ్వు చూసి ఆల్ ఐ బిలీవ్డ్ ఇస్ అందరికీ చాలా కనెక్ట్ అవుతాడని. బట్ షూటింగ్కి వెళ్ళినాక నన్ను ఎంత సర్ప్రైజ్ చేశాడో నేను చెప్పలేను. నేను ఇదేదో ఎక్కువ చెప్పట్లేదు, నేను డబ్బా కొట్టట్లేదు. రేపు థియేటర్లో మీరు చూడండి, హీ విల్ సర్ప్రైజ్ యూ 10 more times. అంటే ఏంటి అబ్బాయి ఇలా ఇంత బాగా చేశాడు అనుకుంటారు. వన్ థింగ్ ఐ కెన్ అష్యూర్ యూ ఆల్, ఇది అబ్బాయి ఫస్ట్ సినిమా అని మాత్రం ఎవరనండి. అంత ఈజ్తో హ్యూమర్ చేయటం చాలా కష్టం అండి. అంటే కామెడీ చేయటం చాలా కష్టం అని అనుకుంటాను అన్నిట్లో. అలాంటిది సినిమా ఒక 2 hours, ఇందాకన్నా 2 hour 8 minute ఫిల్మ్ అండి మాది. మీరు అట్లీస్ట్ ఒక 1 hour 45 minutes 2 hours నవ్వుతూనే ఉంటారండి. యూ విల్ హ్యావ్ సూపర్ ఎంటర్టైన్మెంట్, అండ్ హీ పుల్డ్ ఇట్ ఆఫ్ విత్ అసలు I don't know, with so much of ease. And I just, ఈ సినిమాతో we made a family. I think he's become a own brother to me. And పద్మావతి గల్లా గారు, I think నేను నా లాస్ట్ 2 ఏళ్ళు అందరికన్నా ఎక్కువ మా ఫోన్లో మాట్లాడిన పద్మ గారితోనే ఉంటుంది. I think she's అమర్ రాజా ఫ్రమ్, అంటే గల్లా ఫ్యామిలీ హాస్ బికమ్ మై ఫ్యామిలీ విత్ దిస్ ఫిల్మ్. అంటే దే సచ్ లవ్లీ పీపుల్. ఈ సినిమా ఇంత బాగా రావడానికి కారణం, అంటే నేను ఇంకా ట్రైలర్ ఏం చూపించలేదు, సినిమా వచ్చినాక మీరు చూస్తారు, బట్ నేను కాన్ఫిడెంట్గా చెప్తున్నా, ఈ సినిమా ఇంత బాగా రావడానికి కారణం ఇస్ వన్ పాజిటివ్ అట్మాస్ఫియర్ అండి. సినిమా ప్రతిరోజు షూటింగ్ ఎంత పాజిటివ్గా చేసామో, ఎంత ఎనర్జెటిక్గా, ఎంత నవ్వుకుంటూ చేసామో, అదంతా రిఫ్లెక్ట్ అవుతుంది రేపు థియేటర్లో. అండ్ లాడ్ ఆఫ్ పీపుల్ నన్ను ట్విట్టర్లో అడుగుతున్నారండి, మొన్న పాట వేసినాక సినిమాలో మహేష్ గారి రెఫరెన్స్ ఉంటాయా, కృష్ణ గారి రెఫరెన్స్ ఉంటాయా అని. వన్ థింగ్ ఐ కెన్ ప్రామిస్ ఆల్ సూపర్ స్టార్ ఫ్యాన్స్ దట్ పక్కా సూపర్ విజిల్ వేసి అరిచే సీన్లు అయితే గ్యారంటీ ఉంటాయండి. అండ్ యూ విల్ లవ్ ఇట్. అండ్ టు ఆల్ ద ఆడియన్స్, నేనైతే మా ఫ్యామిలీని ఖచ్చితంగా థియేటర్ తీసుకెళ్ళి ఈ సినిమా చూస్తే ఐఎమ్ షూర్ దే విల్ రియలీ ఎంజాయ్. నేను ఆల్మోస్ట్ నాకు 3 years తర్వాత ఐఎమ్ కమింగ్ విత్ హీరో. ఐ అష్యూర్ యూ, ఐ ప్రామిస్ యూ, అందరికీ పండగ సినిమా అంటే పర్ఫెక్ట్ పండగ సినిమాతో వస్తున్నాం అండి. దట్ ఈస్ ఫర్ షూర్. అండ్ నిధి, you can stand too. I think వాళ్ళిద్దరూ దే ఆన్ స్క్రీన్ they're looking so fantastic. And Nidhi, she's become one more friend in the gang for us. And అసలు there is a song, next 1 week లో సాంగ్ రిలీజ్ చేస్తున్నాం. ఇద్దరు డాన్స్ చేస్తారు, ఎలా వేస్తారో మీరే చూసి చెప్పండి. ఆ సాంగ్ అదిరిపోతుంది, లైక్ పర్ఫెక్ట్ మాస్ సాంగ్. Yeah, thanks Nidhi, and being so sweet and doing, I think this is your best film. Yeah, so we're very confident అండి, and very hopeful. అందరు థియేటర్కి వచ్చి సినిమా చూస్తే మాత్రం యూ విల్ డెఫినెట్లీ హ్యావ్ అ పండగ ఫీలింగ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో మీ ఎక్సైట్మెంట్ చూస్తే మాకు అర్థమవుతుంది, యు ఆర్ జస్ట్ గివింగ్ అ బిగ్ బంచ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అని. వీఆర్ వెయిటింగ్ ఆన్ Jan 15th in theaters. And now హీరో, ఇట్స్ యువర్ టర్న్ ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. మీడియా వాళ్ళకి ఎస్పెషలీ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ అటెండింగ్ ద ఈవెంట్. ఈ సినిమా రిలీజ్ అవటం అనేది నాకు ఐ బిన్ వెయిటింగ్ ఫర్ ఎవర్ అండి. అండ్ ఇట్స్ లిటరలీ లైక్ అ డ్రీమ్ కమ్ ట్రూ మూమెంట్. ఇప్పుడు సంక్రాంతి అనేది పాసిబిలిటీ అన్నప్పుడు తెలిసినప్పటి నుంచి ఇట్స్ లైక్ మా ఎనర్జీ కూడా ఒక వేరే లెవెల్కి వెళ్ళిపోయింది అసలు, సంక్రాంతికి వస్తున్నామా అని. అండ్ ఈ సాంగ్ వదిలాక మెయిన్లీ మహేష్ గారి ఫ్యాన్స్ కానీ, కృష్ణ తాతయ్య ఫ్యాన్స్ కానీ అండ్ జనరల్ ఆడియన్స్ కూడా వీ బీన్ గెటింగ్ సో మచ్ గుడ్ రెస్పాన్స్. అసలు ఈ టైంలో వచ్చేది మనకు కరెక్టా కాదా, ప్రపంచంలో ఏదేదో జరుగుతుందని అనుకునే టైంలో కూడా
ఇంత రెస్పాన్స్ వచ్చినప్పుడు, ఇంత ఎనర్జీ ఇచ్చినప్పుడు వీ కెనాట్ హోల్డ్ బ్యాక్ అనిపిస్తుంది. అండ్ శ్రీరామ్ గారు ఆల్రెడీ చెప్పినట్టు ఒక ఫ్యామిలీ లాగా మేము కలిసిమెలిసి ఆడుతూ పాడుతూ తీసేసిన సినిమా ఇది. అండ్ మేము ఎంత ఎంజాయ్ చేసామో ఆడియన్స్ కూడా రేపు సినిమా చూసాక అంత ఎంజాయ్ చేసి బయటకు వస్తే వీ ఫిట్ ద టార్గెట్, వీ ఫిట్ ద బుల్సే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. సీ యూ ఆన్ Jan 15th. Thank you everyone on stage. And now it's time to media people to ask their questions. అశోక్ గారు, అమ్మగారి వారసత్వం తీసుకుని సినిమా రంగంలోకి వచ్చారు. ఫస్ట్ సినిమా దీనికి రావటానికి మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసింది ఏంటి అంటే ఏం చెప్తారు? అంటే డెఫినెట్గా కృష్ణ తాతయ్య నన్ను ఆ సినిమాలో పెట్టినప్పుడు అక్కడే ఇంట్రెస్ట్ పుట్టేసింది. అండ్ నాని సినిమాలో ఒక చిన్న రోల్ చేసేటప్పుడు మా మంజుల పిన్ని కానీ మహేష్ బాబు గారు కానీ ఆ టైంలో బాగా చేస్తున్నావు అని బాగా ఎంకరేజ్ చేసేవారు. కానీ ఆ టైంలో ఏదో మనం ఫ్యామిలీయే కదా ఊరిని ఎంకరేజ్ చేస్తారు అట్లా చెప్తారు అనుకునే టైంలో ఓకే కొంచెం ఇంట్రెస్ట్ వచ్చింది, చూద్దాం పర్వాలేదు అనుకునే టైంకి సింగపూర్ వెళ్ళాను. అక్కడ యాక్టింగ్ క్లాసెస్ తీసుకునేటప్పుడు ఆ రెస్పాన్స్ అండ్ నేను లైక్ ఐ ఫెల్ట్ ట్రూలీ ఎట్ హోమ్ డూయింగ్ ఆల్ దీస్ క్లాసెస్. అండ్ ఒక ఏమంటారు, ఒక యూ ఫాల్ ఇన్ లవ్ విత్ ఇట్ అని. సో ఆ ఇంట్రెస్ట్తోనే ఇక్కడ దాకా వచ్చాను. అమ్మగారు వారసత్వం తీసుకుని సినిమా రంగంలో ఎలా వచ్చారో, భవిష్యత్తులో నాన్నగారు వారసత్వం తీసుకుని రాజకీయాల్లో కూడా వస్తారా అంటే ఏమంటారు? ఇప్పుడైతే నో వే అంటాను. అశోక్ గారు హాయ్ అండి, హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. హ్యాపీ న్యూ ఇయర్ టు యూ సార్. ఇప్పుడు మీ బ్యాక్గ్రౌండ్ చాలా పెద్దదండి. కృష్ణ గారు, మహేష్ బాబు గారు, వీళ్ళందరూ ప్రెషర్ ఇప్పుడు మీ ఈ మూవీలో మీ మీద ఎంతవరకు ఉంటుంది అండ్ హౌ యూఆర్ గోయింగ్ టు బ్యాలెన్స్ దట్? చేసేటప్పుడు ప్రెషర్ గురించి ఆలోచించలేదు. సో ఇట్ ఆల్ ఇంకా Jan 15th ఉంటుంది ప్రెషర్. విల్ సీ. జయదేవ్ గారు, యు ఆర్ ఎ బిజీ బిజినెస్ మ్యాన్ అండ్ యు ఆర్ ఎ బిజీ పాలిటీషియన్. అండ్ ఇప్పుడు అమర్ రాజా అని బ్యానర్ కూడా స్టార్ట్ చేశారు. ఈజ్ ఇట్ ఓన్లీ ఫర్ అశోక్ ఆర్ ఫుల్ ఫ్లెజ్డ్గా ఏదన్నా మూవీస్ ప్లాన్ చేస్తున్నారా? This is to start with mainly for Ashok. As a family, me unnamu. In Amar Raja group, my nephews Harsha and Vikram have joined us in the business, and we are discussing how to handle the succession. Chusetappudu, we felt that since both Ashok and Siddharth, both of my sons, Siddharth kuda cinema interest unnattundi. వాళ్ళిద్దరూ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కాబట్టి ఈ ఫీల్డ్లో కూడా ఉంటే బాగుంటుంది అని అనుకున్నాము. సో ఇన్ వన్ వే ఇట్ వాజ్ స్టార్టెడ్ బికాస్ ఆఫ్ అశోక్స్ ఇంట్రెస్ట్, బట్ యాజ్ అ గ్రూప్ వీ హెవ్ డిసైడెడ్ టు టేక్ అప్ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ యాజ్ వన్ ఆఫ్ ద లైన్స్ ఆఫ్ బిజినెసెస్. సో దీంట్లో అశోక్, సిద్ధార్థ్, హర్ష, విక్రమ్, all four are directors in Amar Raja Media and Entertainment. And first film, Padmavati Galla is the producer. She has to be given 100% credit. మా పేరు ఉంది కానీ పని చేసిందంతా పద్మే చేసింది. అండ్ పద్మాస్ కనెక్షన్ త్రూ పద్మాలయ, త్రూ హర్ ఫాదర్, త్రూ హర్ బ్రదర్, త్రూ హర్ అంకుల్స్ లెగసీ ఉంది కాబట్టి, ఆ గుడ్ విల్ ఉంది కాబట్టి వీ హ్యాడ్ ది కేపబిలిటీ టు డూ దాట్. గారు, మీకు రాజకీయ నేపథ్యము, సినీ నేపథ్యం రెండు ఉన్నాయండి. మీకు రాజకీయ నేపథ్యము, సినీ నేపథ్యం రెండు ఉన్నాయి. కానీ ఈ రెండిట్లో మీరు సినీ నేపథ్యాన్ని ఎంచుకుంటానికంటే సినిమాల్లోకి రావడానికి రీజన్ ఏంటి? అంటే మోస్ట్ ఈజియెస్ట్ జాబ్ అనుకున్నారా, ఏమనుకున్నారా సార్? లేదండి, ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ యాక్టింగ్. అదే చెప్పాను కదా. ఇట్స్ ఎలా చెప్పాలి, లైక్ అందరికి ఒక ప్యాషన్ ఉంటుంది కదా. కొంతమంది క్రికెట్, కొంతమందికి మ్యాథ్స్ అయి ఉండొచ్చు, కొంతమందికి సైన్స్ అయి ఉండొచ్చు. నాకు యాక్టింగ్ అలా వచ్చేసింది, ఫ్యామిలీ కాబట్టి. శ్రీరామాదిత్య అండి, వరుసగా స్టార్స్తో సినిమాలు తీసిన మీరు ఈ కొత్త హీరో ఆ బ్యాక్గ్రౌండ్ బాగుంది, సో మంచి సాలిడ్గా మంచి సినిమా తీయచ్చు అంటే హీరోని, మీ కథకి ఆ హీరోయిన్ ఎంచుకున్నారా, హీరోని బట్టి మీ కథ రాసుకున్నారా, లేదా మంచి సాలిడ్ పార్టీ కాబట్టి ఈ సినిమా మీరు చేశారా అంటే? కాదండి, సో ఒక కథ ఉందండి. నేను ఎప్పటి నుంచో చేద్దాం అనుకున్న స్టోరీ ఇది. నేను నా సెకండ్ ఫిల్మ్ చేద్దాం అనుకున్నా ఈ కథ.
బట్ ఆ కథకి ఏంటంటే ఒక కొత్త అబ్బాయి అయితే పర్ఫెక్ట్గా చాలా చాలా బాగుంటాడు, అంటే చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుద్ది ఆ స్టోరీకి. రేపు మీరు సినిమా చూసినప్పుడు మీకు పక్కా అర్థం అవుతుంది. అదే టైంలో నేను అశోక్ని కలిసి సినిమా చేద్దాం అనుకున్న టైంలో ఐ థాట్ ఆ కథ అశోక్కి పర్ఫెక్ట్గా ఉంటుంది అని. సో అలా అశోక్ చెప్పాను, అశోక్ ఇంకా ఎక్సైట్ అయ్యాడు, అండ్ దట్స్ హౌ సినిమా అయిపోయింది. ఇందాక సాంగ్ చూశాను నేను, రోల్ రైడర్ సాంగ్ చాలా అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ అండి. మీ హీరో నాగార్జున గారి కట్అవుట్ దాంట్లో ఎందుకు మిస్ అయ్యారు? లేదండి, అది ఏమైందంటే ఆ పాటలో ఎస్పెషలీ అక్కడ లిరిక్ రాసినప్పుడు రోల్ రాసి పంపించాడు అనమాట. రోల్ రాసి హోల్ పాట రికార్డ్ చేసి ఒక లిరికల్ పాట ఒకటి పంపించాడు. పంపించి అడిగాను, ఓకే చేంజెస్ చేయొచ్చా అంటే ఆ రైమ్ ఉంది, ఆ రైమ్లో కరెక్ట్గా సెట్ అయింది అని చెప్పి అక్కడికి వెళ్ళాం. బట్ అలా మీరు చాలా కాంట్రవర్షియల్గా అడిగారు లేరేంటని, అలా ఏం అనుకోలేదండి, ఏం పట్టుగా అనుకుని ఏం పెట్టుకున్నాను. నో బట్ శ్రీరామ్ గారు, డైరెక్టర్ గారు ఇటు యా, ఇప్పుడు మీకు మ్యూజిక్ సెన్స్ ఆ సెన్స్ అన్నీ ఉంది అని డైరెక్టర్కి అన్నీ ఉండాలి, ఆదిశేషగిరిరావు గారు చెప్పారు. అయితే ఇందాక సిద్ధు శ్రీరామ్ పాడిన మెలోడీ పాటకి అంటే మాకు వినిపించినట్లు అందులో యాక్చువల్గా ఏదైనా సాంగ్ అయితే మ్యూజిక్ డైరెక్టరు సింగర్స్ పేర్లు వేస్తారు. ఇందులో మ్యూజిషియన్స్లో ఉన్న 4-5 పేర్లు కోఆర్డినేటర్తో సహా చిన్న చిన్న ఇన్స్ట్రుమెంట్లు వాళ్ళ పేర్లతో సహా వేశారు. మంచి పరిణామం. అయితే సిద్ధు శ్రీరాము వాయిస్ మెలోడీ వాయిస్ కన్నా ఈ మ్యూజిక్ హైలైట్గా అనిపించింది నాకు ఇందాక. ఓకే, దాన్ని మరి సినిమాలో అలా ఉంటుందా లేదా ఇక్కడే ఎలా ఉందా? అది ఇక్కడ వచ్చిన సౌండ్ పరంగా అలా వినిపించిందేమో తెలియదండి, సౌండ్ సిస్టమ్ వల్ల. బట్ సినిమాలో మాత్రం స్పష్టంగా మీకు లిరిక్స్ ఆయన వాయిస్ కూడా క్లియర్గా వినపడుతుందండి. శ్రీరామ్ గారు ఫస్ట్ ఈ సినిమా గురించి కౌబాయ్ గెటప్లో ఒక టేజర్ వదిలేరు, దానికి సర్వహక్కులు సూపర్ స్టార్ ఫ్యామిలీకే ఉన్నాయని మీరు చెప్పదలుచుకున్నారా? ఆ ఎపిసోడ్ మాత్రం మీరు నిజంగా స్క్రీన్ మీద చూడాలండి. డెఫినెట్లీ అంటే ఆ ఎపిసోడ్ తీయడానికి అంటే దిస్ నో బడీ బెటర్ దెన్ దిస్ అండ్ ఐ ఫీల్ దట్. ఐ థింక్ నేను ఆ ఎపిసోడ్ మాత్రం మీ స్క్రీన్ మీద చూడండి, యూ విల్ ఫీల్ రియలీ గుడ్ అబౌట్ ఇట్. అశోక్ గారు నిధి అగర్వాల్ని సెలెక్ట్ చేసుకోవడం మీ ఆప్షనా, డైరెక్టర్ గారి ఆప్షనా? సినిమాకి డైరెక్టర్ గారి అన్ని ఆప్షన్స్ సెలెక్ట్ చేసేది. పద్మ గారు, ఈ క్వశ్చన్ మీకండి. యాక్చువల్గా మీరు దగ్గర నుండి చూశారు అశోక్ని ఫస్ట్ నుంచి కూడా. మేనమామ పోలికలు ఎక్కువ ఉన్నాయా, తాతగారి పోలికలు తనలో ఎక్కువ ఉన్నాయా యాక్టింగ్ పరంగా? నేను సినిమా చాలాసార్లు చూశాను. నాకెందుకో నాన్నగారు కూడా బాగా గుర్తుకొస్తున్నారు. ఆ ఐస్ చూసి ఆ ఎక్స్ప్రెషన్స్ చేస్తే అంటే అక్కడక్కడ యాక్షన్ సీక్వెన్సెస్లో కొంచెం మహేష్ పోలికలు కనిపిస్తూ ఉన్నాయి. అశోక్ గారు సార్ ఇక్కడండి సార్, సూపర్ స్టార్ కృష్ణ గారి సంక్రాంతికి 350 ఫిల్మ్స్లో 25 ఫిల్మ్స్ రిలీజ్ అయ్యాయండి, సూపర్ హిట్ అయ్యాయి. అలాగే మహేష్ బాబు గారు కూడా దగ్గర ఒక 10 ఫిల్మ్స్ అయ్యాయి. అదే సంక్రాంతికి మీరు వస్తున్నారు, ఏమైనా టెన్స్ ఫీల్ అవుతున్నారా? కొంచెం ఇప్పుడు స్టార్ట్ అవుతుంది మీరు అడిగాక. ఓకే, అంటే ఏదైనా సీన్ కానీ ఏమైనా చూసినప్పుడు మీ తాతగారు కానీ కృష్ణ గారు అండ్ మహేష్ బాబు గారు ఏమైనా చెప్పారా, ఎలా వాళ్ళు ఏమైనా సినిమాకి సంబంధించి? వాళ్ళు ఇంకా చూడలేదండి, ఈరోజు చూస్తున్నారు. సో ఐఎమ్ ఆల్సో ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద ఫీడ్బ్యాక్. అశోక్ గారు సార్, శేషగిరి సార్, ప్రస్తుతం అంటే ఈ సినిమా సంక్రాంతి బరిలో ఉంది. ఒకవైపు చూస్తేనేమో ఈ కరోనా ఎఫెక్ట్ ఉంది, మరొక వైపు చూస్తే టికెట్లు కొద్దిగా ఏపీలో కొద్దిగా తక్కువ ఉండటం ఇది అవుతుంది కదా. సో ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? టికెట్లు రేట్లు తక్కువ ఉండటం సినిమా పైన, ఫస్ట్ సినిమా కాబట్టి ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి కదా ఇండస్ట్రీకి. సినిమా టిక్కెట్ల గురించి కావాలంటే నేను సపరేట్గా మిమ్మల్ని అందరినీ పిలిచి దాంట్లో మాట్లాడాల్సింది చాలా ఉంది, అది సపరేట్గా మాట్లాడుకుందాం. ఈ సినిమాకి సంబంధించి కృష్ణ గారు జనవరి 15కి వెళ్తే ఈ సినిమా బాగుంటుందిరా అని చెప్పారు. మాస్ అన్నీ కమర్షియల్గా ఉన్నాయి, పండగ సినిమాగా వస్తే బాగుంటుందని ఆయన నాకు నెల క్రితం చెప్పారు. నేను అప్పుడు పద్మ గారిని పిలిచి చెప్పాను, అంటే చాలా సినిమాలు ఉన్నాయి కదా ఎట్లా చేద్దాం ఏంటి అని అంటే నాన్నగారు ఎట్లా చెప్పారు, బట్ ప్రిపేర్ అవ్వండి అని అంటే శ్రీరామ్ని వీళ్ళందరినీ పిలిచి కూడా అందరినీ కూర్చున్న తర్వాత ఎస్ వీ కెన్ మేక్ ఇట్, వీ కెన్ కంప్లీట్ ద ఫిలిం, వీ కెన్ కమ్ ఫర్ రిలీజ్ అని చెప్పిన తర్వాత జనవరి 15th రిలీజ్ చేస్తున్నామని అనౌన్స్ చేసాం. ఇవాళ పెండమిక్ వచ్చింది, వేవ్ ఎంతవరకు ఉంటుందో తెలియదు.
బట్ కొంతమంది సివియర్గా ఉంటుంది అంటున్నారు, కొంతమంది ఇట్ ఈస్ లైటర్ అంటున్నారు. బట్ ఆల్ ప్రికాషన్స్, పాండమిక్ ప్రికాషన్స్ తీసుకొని రిలీజ్ చేస్తాం. ఇంకా థియేటర్ టికెట్ రేట్లు అంటారు, ఆ టికెట్ రేట్లు డిస్ట్రిబ్యూటర్స్ అండ్ ఎగ్జిబిటర్స్ దే విల్ టేక్ కేర్ ఆఫ్. ఆ సమస్య గురించి మీరు డిస్కస్ చేద్దామని అనుకుంటే నేను సపరేట్గా ఒక డే మిమ్మల్ని అందరినీ పిలుస్తాను. ఆ సమస్యలు అటు గవర్నమెంట్కి కానీ ఇటు ఇండస్ట్రీకి కానీ చాలామందికి కూలంకషంగా ఆ సమస్యలు తెలియవు. తెలిసిన విధంగా మనం చర్చించుకుందాం అనుకుంటే మీలో కూడా చాలామందికి ఏదో అడగాలని అడుగుతున్నారు, కానీ వాటి వల్ల నష్టం ఏంటి, ఉపయోగం ఏంటి, ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడ ఎండ్ పలకాలి అనేది విల్ డిస్కస్ ఇన్ ఏ సపరేట్ మీటింగ్. లెట్ దిస్ ఫిలిం గో యాజ్ ఏ ఫిలిం మీటింగ్. ఆచార్య గారు ఎన్నో అద్భుతమైన సినిమాలు నిర్మించారు, ఎన్నో అద్భుతమైన సినిమాలు డిస్ట్రిబ్యూషన్ చేశారు మీ పద్మాలయ సంస్థ ద్వారా. ఈ సినిమా పర్టికులర్గా మళ్ళీ మీరు డిస్ట్రిబ్యూషన్ రంగంలో అంటే మీకు బ్యాకింగ్గా ఉన్నా కదా, అప్పటికి ఇప్పటికే వచ్చిన మీరు గమనించిన మార్పు గురించి, థియేటర్స్ గురించి, దేని గురించి, ఇప్పుడంతా ఓటీటీ పెరిగిపోయింది, సినిమా అనేది స్క్రీనింగ్ అనేది తగ్గింది. సో వాటి గురించి ఒక సీనియర్ నిర్మాతగా, సీనియర్ డిస్ట్రిబ్యూటర్గా మీరు ఏం చెప్తారు? సినిమా అనేది సినిమానే ఎప్పుడైనా. ఎంటర్టైన్మెంట్ ఎన్ని విధాలుగా వచ్చినా, సోషల్ మీడియా వచ్చినా, టెలివిజన్ వచ్చినా, వెబ్ సిరీస్ వచ్చినా, ఓటీటీలు వచ్చినా, ఇవాళ చాలా రకాలైన ఎంటర్టైన్మెంట్ ఉంది. రాజకీయ నాయకులు పోటాడుకునేవి ఉన్నాయి, లేకపోతే మామూలుగా సినిమా రోజు ఏదో ఒకటి మార్నింగ్ టు ఈవినింగ్ న్యూస్ ఛానల్స్లో కానీ సోషల్ వెబ్సైట్స్లో కానీ వస్తూనే ఉన్నాయి. అయినా సినిమా అనేది సినిమా థియేటర్లో చూస్తేనే ఆ సినిమా ఎక్స్పీరియన్స్ ఎప్పుడైనా. సినిమా అనేది ఎప్పటికీ, సినిమా థియేటర్ అనేది ఎప్పటికీ ఉంటుంది. మీరు అంటే 2-3 క్వశ్చన్లు అడిగారు. సినిమా ఈ పిక్చర్, పర్టికులర్ పిక్చర్ ఓటీటీకి వెళ్దామా, అటు వెళ్దామా, ఇటు వెళ్దామా అని లాట్ ఆఫ్ డిస్కషన్స్ మామూలుగా ఇన్ హౌస్లో చేశారు. అయినా అశోక్ చిన్నప్పటి నుంచి థియేటర్ ఆడియన్స్లో పెరిగారు, థియేటర్స్లో నుంచి ఆడియన్స్లో సినిమా చూడటం అలవాటు పడ్డాడు. వాళ్ళ కోసమే సినిమా అనే యాంగిల్లో సినిమా థియేటర్లో అతని ఇంట్రెస్టు, అతని సినిమా కమర్షియల్ ఎలిమెంట్స్ ఎక్కువ ఉన్నప్పుడు థియేట్రికల్ రిలీజ్ ఎక్స్పీరియన్సే మంచిదనే ఉద్దేశంతో చేసిన సినిమా ఇది. అది కూడా ఆల్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నప్పుడు పండగ సీజన్ ఎప్పుడైనా సంక్రాంతి 3-4 సినిమాలైనా సరే హోల్డ్ చేయగలదు సినిమాలో కంటెంట్ ఉంటే. అందుకని ఈ సినిమా సంక్రాంతికి రావడం జరుగుతుంది. అశోక్ గారు, ఇక్కడ అశోక్ గారు, మీ ఇంట్లో పొలిటికల్, సినిమా, బిజినెస్ 3 ఉన్నాయి. మీరు పర్టికులర్గా చార్మింగ్ లైఫ్ అన్నా ఈ యాక్టింగ్ ఎందుకు చూస్ చేసుకున్నారు? మామయ్య ఎఫెక్ట్ ఏమన్నా ఉందా, మహేష్ ఎఫెక్ట్? అదే ఫ్యామిలీలో ఉన్నప్పుడు ఫిల్మ్స్ అనేది బాగా దగ్గరలో ఉన్నాము. సో యాక్టింగ్ అనేది ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ ఇట్. అండ్ ఎక్కడైనా ప్రాక్టీస్ చేసినప్పుడు కూడా లైక్ ఐ ఫీల్ ట్రూలీ ఎట్ హోమ్. సో ఇట్స్ అ ప్యాషన్. ఫస్ట్ ఫిల్మ్కే ఇలాంటి ఇంపాక్ట్ ఉన్న క్యారెక్టర్స్ ఎలా చూస్ చేసుకున్నారు? అంటే కౌబాయ్ కావచ్చు, కౌబాయ్ సూపర్ స్టార్ కృష్ణ గారు చేశారు, మహేష్ బాబు గారు చేశారు. అలాగే జోకర్ మూవీ ఉంది, జోకర్ క్యారెక్టర్ ఉంది, ఆ క్యారెక్టర్కి ఆస్కార్ అవార్డు కూడా వచ్చింది. క్రిటిక్స్కి భయపడకుండా అలాంటి క్యారెక్టర్స్ ఎలా చూస్ చేసుకున్నారు? అంటే సినిమా చూస్తే ఇట్స్ పార్ట్ ఆఫ్ ద సినిమా ఫ్లో అండి. ఇప్పుడు దాని గురించి చెప్పేస్తే ఇట్ గివ్స్ అవే ద మూవీ. సో సినిమా చూడండి అనేది చెప్తాను. ఇంకా హాయ్ అశోక్ గారు, టీం అందరికీ ఫస్ట్ హ్యాపీ న్యూ ఇయర్. అండ్ మొదటి సినిమా మీరు రాబోతున్నారు కాబట్టి మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అండ్ నా ఇంకొక క్వశ్చన్ వచ్చేసి, మీరు మీ ఫస్ట్ ట్రైలర్ లుక్లోనే మేము కౌబాయ్ గెటప్లో చూసాము. సో ఈ మూవీలో మహేష్ బాబు గారు కానీ కృష్ణ గారు కానీ ఎంట్రీ సీన్స్ ఏమైనా ఉన్నాయా? హ్యాపీ న్యూ ఇయర్ అండి. మహేష్ బాబు గారు, కృష్ణ గారు అయితే సినిమాలో ఏం క్యామియోస్ ఏం చేయలేదు. అండ్ కమింగ్ టు మై జర్నీ ఇన్ ద ఫిల్మ్, ఇట్ వాజ్ వెరీ బ్యూటిఫుల్ అండి. అసలు నేను ముందు చెప్పినట్టు మేము ఎంత ఎంజాయ్ చేసామో సినిమాని, ఆడియన్స్ కూడా అంత ఎంజాయ్ చేశారంటే డెఫినెట్గా హిట్ అయిపోయినట్టు ఇది. హాయ్ అండి, శ్రీరామ్ గారు ఆర్ ప్రొడ్యూసర్స్ ఎవరైనా ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయొచ్చు. యాక్చువల్గా సినిమా ఇండస్ట్రీలో సెంటిమెంట్ని ఎక్కువగా నమ్ముతుంటారు. సో పర్టికులర్గా ఈ హీరో టైటిల్ పెట్టడంలోనే మీ కాన్ఫిడెన్స్ అనేది కనపడుతుంది. ఎందుకంటే గతంలో హీరో టైటిల్తో వచ్చిన తెలుగు సినిమాలు ఏవి అంతగా ఆదరణ నొచ్చుకోలేదు. ఈవెన్ కృష్ణ గారు రియల్ హీరో కానీ, బాలకృష్ణ గారు టాప్ హీరో కానీ, నితిన్ హీరో కానీ, చిరంజీవి గారి హీరో కానీ, ఇలా నెంబర్ ఆఫ్ సినిమాస్ అన్నీ డిసప్పాయింట్ చేసినాయి. బట్ ఏ ధైర్యంతో మీరు ఈ టైటిల్ పెట్టారు?
అంటే ఈ కథకి అసలు మోస్ట్ యాప్ టైటిల్ అండి. అంటే చాలామంది ఫస్ట్ సినిమా లాంచ్ చేస్తున్నాం కాబట్టి హీరోనే టైటిల్ పెట్టాము అట్లా అనుకుంటున్నారేమో, బట్ కథకి ఎప్పుడైతే రేపు థియేటర్లో చూస్తారో ఎవ్రీబడి విల్ షోర్లీ కమ్ బ్యాక్ అండ్ టెల్. అంటే ఈ కథకి హీరో కన్నా బెటర్ టైటిల్ ఉండదండి. ఐ థింక్ దట్స్ వన్ వే. సో ఒక్క నిమిషం, మీరు అడిగిన దాంట్లో సెంటిమెంట్గా పరంగా చూస్తే మీరు జాకీ షరఫ్ గారి హీరో మర్చిపోయినట్టున్నారు. యా. సో అంటే యా సెంటిమెంటల్గా అయితే అసలు ఆలోచించదండి. కథకి అయితే కరెక్ట్ అనిపించినప్పుడు ఇంకా వి జస్ట్ వెంట్ విత్ ఇట్. సార్ జయదేవ్ సార్, మీ అబ్బాయిని మీరే ప్రొడ్యూస్ చేయడానికి కారణం ఏంటి సార్? అంటే ఆయన సూపర్ స్టార్ మేనల్లుడు, ఒక పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉంది, ఎవరైనా బయట బ్యానర్స్ చేయొచ్చు, కానీ మీరే ఓన్గా ఫస్ట్ ఆయన ప్రొడ్యూసర్ చేస్తూ ఇంట్రొడ్యూస్ చేయటం ఫస్ట్ ఎందుకని? అశోక్ చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ చాలా చూపిస్తూ ఉన్నారు. మీరందరూ అడుగుతా ఉంటే చెప్పడం కూడా జరుగుతూ ఉంది. హీ యాక్టెడ్ ఇన్ 2 films as a child star. ఒకటేమో కృష్ణ గారితో when he was only 10 years old, he acted with Krishna Garu. And then at the age of 12 years old, he acted with Mahesh Babu. సింగపూర్కి వెళ్ళినప్పుడు కూడా సింగపూర్లో he was there for 5 years. 5 years డ్రామా సబ్జెక్ట్ ఒకటి హై స్కూల్లో తీసుకొని ఈవెన్ ఎట్ ద హైయర్ లెవెల్ డ్రామా క్లాసెస్ తీసుకున్నారు. వన్ ఆఫ్ ద రీజన్స్ వీ సెంట్ టు సింగపూర్ ఆల్సో బికాస్ దే హ్యావ్ దట్ సబ్జెక్ట్. ఆ స్కూల్లో ఆ సబ్జెక్ట్ ఉంది కాబట్టి. మళ్ళీ కాలేజ్లో టెక్సస్కి వెళ్ళినప్పుడు కూడా హీ టుక్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ యాజ్ ఇస్ సబ్జెక్ట్. డిగ్రీ కూడా ఫిల్మ్ అండ్ టెలివిజన్ పైన డిగ్రీ చేశారు. సో రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ హీఈస్ బిన్ ద మాస్టర్ ఆఫ్ హిజ్ ఓన్ డెస్టినీ. ఆయనే ఆ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసి ఆయనే అప్పటి నుంచి ఆ ఇంట్రెస్ట్ పెట్టుకొని even after when he came to say that ready for making a movie, directors to matladi, stories chusi, he is involved in the entire development process itself. So ఆయన చేసేటప్పుడు మనం కూడా అంత వాళ్ళ పిల్లలకి ఇంట్రెస్ట్ ఉండేటప్పుడు ఈ ఇండస్ట్రీలో మనం కూడా కొంచెం ఇన్వాల్వ్మెంట్ ఉంటే బాగుంటుందని మేము అనుకున్నాము. దట్స్ వై వి డిసైడ్ టు గో హెడ్. సో అశోక్ గారు ప్రొడ్యూసర్గానే ఉంటారా, లేకపోతే సంజయ్ గారు లాగా మీరు కూడా ఎప్పుడైనా ఆన్ స్క్రీన్ మిమ్మల్ని కూడా చూడొచ్చా? ఐఎమ్ నాట్ అన్ యాక్టర్, ఐఎమ్ అ పాలిటిషియన్ అండ్ ఐఎమ్ అ బిజినెస్ మ్యాన్. అండ్ చాలా యాక్టింగ్ ఉంటుంది దాంట్లో కూడా అని తెలుసు, కానీ దాట్ ఈస్ నాట్ మై నార్మల్ అప్రోచ్. నన్ను చూస్తే మీరు చాలా జెన్యున్ అని అనిపిస్తుందని నేను అనుకుంటాను. బట్ ఐఎమ్ డెఫినెట్లీ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ యాక్టింగ్. యాజ్ ఫార్ as అమరాజా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్, దాంట్లో నా పర్సనల్ ఇన్వాల్వ్మెంట్ చాలా తక్కువగా ఉంది. పద్మ took 100% responsibility for this production. She gets full credit for it. ముందుకెళ్ళేటప్పుడు it depends on Ashok and Siddharth and their interest, how much they want to take that company forward. అశోక్ గారు సార్, ఇక్కడ జయదేవ్ గారు ఇప్పుడు మీరు అన్నారు జెన్యూనిటీ గురించి చెప్పారు, పాలిటిక్స్లో నేను జెన్యూన్గా ఉంటానని. సో ఆన్ స్క్రీన్కి జెన్యూనిటీ అవసరం లేదని మీరు ఫీల్ అవుతున్నారా? It's a bigger question than I can answer with my limited knowledge of this field. So I don't want to get into any controversies. I would rather someone who has that experience answer that question. As far as politics and other things are concerned, whichever field I'm in, I try to be genuine and I try to continue to be that way. అశోక్ గారు సార్, ఇక్కడ యాక్చువల్గా అయితే ఈ సంక్రాంతికి సర్కారు వారి పాట వస్తుంది అనుకున్నారు మహేష్ బాబు ఫ్యాన్స్. ఆల్టర్నేట్ ఆప్షన్గా మీ హీరో వస్తుంది. సో వాళ్ళని ఎంతవరకు సాటిస్ఫై చేస్తాం అనుకుంటున్నారు? మేమైతే బాగా సాటిస్ఫై చేస్తున్నాం అని కాన్ఫిడెంట్గానే ఉన్నాం. అందుకే సినిమాని కూడా సంక్రాంతికి తెచ్చేస్తున్నాం. ఇంకా ఇట్స్ చెప్పాలంటే ఇట్స్ ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ అని చెప్పొచ్చు, అంతే కదా. దానికన్నా ఎక్కువ చెప్తే సినిమా ఇచ్చేస్తాం. లేదు, మీరు ఇందాక కూడా చెప్పా కదండి, అందరం మనం వెయిట్ చేసాము మనకి సర్కారు వారి పాట వస్తుందని సంక్రాంతికి. బట్ ఐ థింక్ ఫ్యాన్స్, బట్ ఎన్నో కారణాల వల్ల అది పుష్ అయింది మనకు తెలుసు. బట్ ఫ్యాన్స్ మాత్రం అంటే దాన్ని బ్యాలెన్స్ చేస్తాం అనట్లేదు, కానీ బట్ ఫ్యాన్స్ విల్ డెఫినెట్లీ బి వెరీ వెరీ హ్యాపీ ఫర్ షూర్. Any other questions? అశోక్ గారు, జుంబారే సాంగ్ చూసి సూపర్ స్టార్ కృష్ణ గారు ఏమన్నారు అండ్ ఆయన్ని ఇమిటేట్ చేశారు కదా మీరు. అండ్ సెకండ్ క్వశ్చన్, డ్యాన్స్ ఎక్కడ నేర్చుకున్నారు, ఎక్కడ ట్రైన్ అయ్యారు? డాన్స్ చెన్నైలో జాన్ బ్రిట్టో గారి దగ్గర నేర్చుకున్నాను.
అబౌట్ 9 months మేబీ. జుంబారేకి వచ్చేసరికి కృష్ణ గారు చూశారు అండ్ ఆయన డెఫినెట్గా మెచ్చుకున్నారు. అచ్చం మనలాగే చేశాడని అమ్మకు కూడా చెప్పినట్టున్నారు. సో ఫ్రమ్ మై నాలెడ్జ్ డాన్స్ అంతగా ట్రైనింగ్ ఏం తీసుకోలేదు. ఇట్ ఈస్ అ న్యాచురల్ ఫ్లో ఇన్ హిమ్ అండ్ హీస్ గాట్ దట్ బాడీ ఇమేజ్ అంటారా లేకపోతే టాలెంట్ అండ్ ease, sorry, this is the word, ease. He's got the ease and he was doing it very comfortably. There were no difficulties and the flow was very nice. And చిన్నప్పటి నుంచి డ్యాన్స్ బాగా చేయగలుగుతాడు అనేసి మాకు అనిపించేది అని అట్లానే ప్రూవ్ చేసుకున్నారు. అశోక్ గారు, ప్రస్తుతం చూస్తుంటే మల్టీ స్టారర్స్ మూవీస్ వస్తున్నాయి కదా, సో మీ మామయ్య గారు మీరు మల్టీ స్టారర్గా చూడవచ్చా? ఆయన అనుకుంటే అయిపోద్ది. నిధి గారు, నిధి గారు ఒక క్వశ్చన్. మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది, హీరోతో మీ కెమిస్ట్రీ ఎలా ఉంది? మీ క్యారెక్టర్ అంటే ఎలా ఉండబోతోంది ఇన్ ద మూవీ? నా క్యారెక్టర్ స్మార్ట్ శంకర్తో చాలా డిఫరెంట్గా ఉంది సార్. బట్ నా క్యారెక్టర్ యాక్చువల్లీ ఇది ఫిల్మ్లో చాలా బాగా రాశాను. డైరెక్టర్ సార్, ఇట్స్ అ వెరీ వెరీ నైస్ క్యారెక్టర్. ఐ ఆమ్ ప్లేయింగ్ అ డాక్టర్ అగైన్, but I'm a vet in this film. I'm not a brain neurosurgeon like that film. But the character actually chala avasram story because Jagpati Babu is also there and he's playing my father in the film. So if you see overall relationships in the film chala baagundu, chala sensitive ga చూపిస్తున్నాను సార్. మేడం, నిధి గారు ఒక మీరు సీనియర్ కదా, ఏమన్నా అశోక్ గారికి మీరు సజెషన్స్ ఇచ్చారా? ఎస్పెషల్లీ రొమాంటిక్ సీన్స్లో తను ఏమన్నా ఇబ్బంది పడుతుంటే మీరేమన్నా? లేదు నేను ఏం చేయలేదు. చాలా సపోర్టివ్గా వర్క్ చేశాను. ఏం ట్రబుల్ ఏంటి చేయలేదు బికాజ్ ఈజ్ వెరీ స్వీట్ అండ్ హీస్ అ వెరీ నైస్ బాయ్. సో ఐ డోంట్ వాంట్ టు ట్రబుల్ హిమ్. బట్ డెఫినెట్లీ ఇఫ్ ఐఎమ్ అ సీనియర్ విత్ సంబడి ఎల్స్ దెన్ నెక్స్ట్ టైం చేస్తున్నాను. థ్యాంక్ యూ టు ఆల్ మీడియా పీపుల్ హియర్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సెంటిమెంట్ పరంగా చూసుకుంటే మళ్ళీ నిధి డాక్టర్ రోల్ ప్లే చేస్తుందంటే హిట్ అయినట్టే సినిమా, అంతే కదా? ఖచ్చితంగా. వన్స్ అగైన్ గుడ్ లక్ టు ద హోల్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్. Jan 15th movie is going to be released worldwide in theaters. Do watch the film and happy Sankranti everyone.